రంగారెడ్డి జిల్లా మంగల్పల్లిలో ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ సభ్యులు తమను బెదిరిస్తున్నారని తెలిపారు హాస్టల్ నిర్వాహకులు. అసోసియేషన్లో చేరకపోవడంతోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను చేరకుండా చేస్తున్నారని తెలిపారు. బాయ్స్ హాస్టల్లో 40 మంది చేరిన తర్వాత వాళ్లను బయటకు పంపించారని అన్నారు. దీంతో ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు హాస్టల్ నిర్వాహకులు. అక్టోబర్ 6కి ఓపెన్ చేసినామండి హాస్టల్ మంగళపల్లిలో. ఓపెన్ చేసిన కాడ నుంచి అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని బాగా డిస్టర్బెన్స్ చేస్తుంది. మా పిల్లలు మీ హాస్టల్లోకి రావద్దు అది ఇది అని బాగా గొడవ చేసి ఫోన్లు చేయటం బెదిరించటం చేస్తుంది. శ్రీనివాస్ పాండు అనేవాళ్ళు. సాయిరామ్ బాయ్స్ హాస్టల్ శ్రీనివాస్ది, ధనలక్ష్మి బాయ్స్ హాస్టల్ పాండుది. వాళ్ళు వచ్చి డే బై డే గొడవ చేసుడు, చెప్పుడు, మీరు హాస్టల్ చేయాలి, పిల్లలు మీ దాంట్లోకి వస్తుండ్రు, ఫీజులు తక్కువ పెడుతుందని. మేము 5000 ఫీజు తీసుకుంటున్నాం, తక్కువ ఏం తీసుకోవట్లేదు. మొన్న నైట్ అందరు ఇంటి మీదకి అన్ని హాస్టల్లోనే వీళ్ళు కాల్ చేసి పిలిపించుకొని ఇంటి మీదకి వచ్చారు. వాళ్ళకి హాస్టల్లోకి ఎట్లా చెప్పిండ్రు, ఫీజులు తక్కువ తీసుకుంటుండ్రు, మీరు అందరు రండి, వీళ్ళ మీద గొడవ పెడదామని చెప్పి వాళ్ళందరినీ పిలుచుకొని ఫోన్లు చేసి పిలిపించిండ్రు. ఇక్కడికి వచ్చిండ్రు వాళ్ళందరూ, మిగతా హాస్టల్ వాళ్ళందరూ ఏమనలే. ఒక పాండు, శ్రీనివాసు, ఇంకా తన పేరు ఏంది లక్ష్మణ్, సాయి అనే అబ్బాయి బాగా రెచ్చిపోయి అబ్బాయి మందు తాగి మీదకి వస్తుంది. మేము లోపల ఉంటే బయటికి రారా, మీరు ఎందుకు రారు అని అంత గలీజుగా జోసఫ్ రెడ్డి గారిని గలీజుగా తిడుతున్నారు. గలీజుగా తిట్టినాక మేము అట్లా కూడా 1 అవర్ ఏం అనలేదు వాళ్ళని, సైలెంట్గానే ఉన్నాం. మేము ఇద్దరమే ఉన్నాం, మాకు భయం అనిపించింది, సైలెంట్గా ఉన్నాం. లాస్ట్ మూమెంట్లో బాగా గలీజ్గా మాట్లాడుతుంటే నేను అక్కడ కిందికి వెళ్తే నా మీద కొట్టనికి శ్రీనివాస్ వచ్చింది. శ్రీనివాస్ వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ హాస్టల్స్ పెట్టారు కదా, వాళ్ళందరూ మీదకి వచ్చిండ్రు కొట్టనికి. వచ్చేసరికి మా తమ్ముడు వచ్చి వద్దక్క లోపలికి వచ్చేసాను, లోపలికి తీసుకున్నాను. పాండు ఇడి వరకు గేట్ వరకు వచ్చింది. హాస్టల్స్ అమ్మబడును కొనబడును రియల్ ఎస్టేట్ ఆఫీస్ లెక్క అసోసియేషన్ దగ్గర బోర్డే పెట్టుకున్నారు వాళ్ళు. డైరెక్ట్ పిల్లల్ని బయట దూరంగా నిలబెట్టారు, అన్ని తీసుకొని వచ్చారు. బయటికి రండ్రా నరుకుతాం, ఈ సంగతి ఏంటంటే దూరంగా పొరగాలు దూరంగా ఉన్నారు, నరుకుతాం బయటికి రారా అంటున్నారు. స్టూడెంట్స్ తీసుకొని వచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీస్ హాస్టల్స్ ఉన్నాయి, ఒక 7 హాస్టల్ వాళ్ళ ఫ్యామిలీస్ హాస్టల్స్.